రాష్ట్రంలో రెండో విడత పంచాయతీలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లను లెక్కించే ఫలితాన్ని ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు. రెండో విడతలో భాగంగా 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో 5 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 2 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3911 గ్రామాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 12782 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 38350 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డులు ఎన్నికల నిర్వహణపై స్టే ఉంది. మిగిలిన 29917 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 71071 మంది పోటీలో ఉన్నారు. 31 జిల్లాలో మొత్తం 57,22,665 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 27,96,006 పురుషులు ఉండగా 29,26,306 మంది మహిళలు ఉండగా మరో 153 మంది ఇతరులు ఉన్నారు. రెండో విడత ఎన్నికల కోసం 38,337 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ప్రాంతాలు మినహా 3,769 పోలింగ్ స్టేషన్ల నుండి వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. రాజ్యసభలో మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక బీసీగా, ఒక బీసీ బిడ్డగా మిమ్మల్ని ఎన్నిసార్లు తీసుకొచ్చినా, ఎన్నిసార్లు మీ దృష్టిలో పెట్టినా, మా బీసీ సంఘాలు, మా బీసీ సోదరులు తీసుకొచ్చినా కూడా మీరు ఇచ్చిన హామీ పట్ల చిత్తశుద్ధి లేదు. మీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ 42% రిజర్వేషన్ మనం హామీ ఇచ్చాము తెలంగాణ రాష్ట్రంలో, ఇది దేశంలో మొత్తం చేద్దామని మీరు అనుకుంటున్నారు. మీరు మార్కెటింగ్ కూడా చేస్తున్నారు, ప్రచారం కూడా చేసినటువంటి మీరు లోక్సభలో దాదాపు 100 మంది ఉన్నారు. ఇండియా కూటమిలో మొత్తం కలిసి 240 మంది ఉన్నటువంటి మీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు కానీ, కాంగ్రెస్ ఎంపీలు కానీ బీసీల గురించి 42% రిజర్వేషన్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ గొడవలు చేస్తే అన్ని చేస్తారు, ఢిల్లీకి వెళ్ళి స్ట్రైకులు చేస్తారు, జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తారు. కానీ అక్కడ ఉన్న నాయకులను తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టించి మూవ్ చేయిస్తే అది పని అయిపోతుంది కదా అని చెప్పేసి దాని మీద మాత్రం శ్రద్ధ లేదు. ఇవన్నీ చేయకుండా ఎలక్షన్లో పోవడం, మోసం చేయడం చేస్తే మేము ఇమ్మీడియట్గా మా పార్టీ తరఫున ఒక బీసీ బిడ్డగా నేను ప్రైవేట్ మెంబర్ బిల్ బీసీ రిజర్వేషన్ కోసం నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా వచ్చే సెషన్లో ఖచ్చితంగా బిల్లు వస్తుంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనే లక్ష్యం మా పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పుడే కాదు, 2014లో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి అసెంబ్లీలోనే 33% రిజర్వేషన్కు బిల్లును ప్రపోజ్ చేసి, బిల్లు మూవ్ చేసి, ఇక్కడి నుంచి అసెంబ్లీలో బిల్లు మూవ్ చేసి, బిల్లు శాంక్షన్ చేసుకొని కూడా బిల్లు పంపడం జరిగింది ఢిల్లీకి. 33% బీసీలకు, 33% మహిళల రిజర్వేషన్లు కూడా ఇక్కడ చర్చ జరిపి ఇక్కడి నుంచి బిల్ పాస్ చేసుకొని ఢిల్లీ పంపడం జరిగింది. అప్పటి నుంచి కట్టుబడి ఉన్నటువంటిది, బీసీల కోసం కట్టుబడి ఉన్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇది మరొకసారి మేము ప్రైవేట్ మెంబర్ బిల్ మూవ్ చేయడం జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా మీరు చోటాబాయ్, బడాబాయ్ మీకు దగ్గరే, రాహుల్ గాంధీ గారు మీకు దగ్గరే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇమీడియట్గా మీరు మూవ్ చేయొచ్చు. ఒక్క రోజులో పెద్ద పని కాదు, ఒక్క రోజులో బిల్లు మీరు చర్చ లేవనెత్తితే బీసీలకు ఎవరు నిజంగా వ్యతిరేకమో తేలిపోద్ది. మీరు వ్యతిరేకమా, బీజేపీ పార్టీ వ్యతిరేకమా, అసలు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు ఎవరు వ్యతిరేకం అనేది ప్రజల ముందు ఉండాలి. ఇప్పుడు ప్రజల కోసం చేస్తున్నది ఎవరు, కొట్లాడుతున్నది ఎవరో తేలిపోవాల్సిన అంశం. కాబట్టి ఇది మేము పెట్టిన ఈ బిల్లు మీరు చర్చకు రాగానే ఎంతమంది సపోర్ట్ చేస్తారో, ఎన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయో చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా క్లియర్గా మేము ఈ బిల్లు పెట్టాం. అది రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారా, మీరు తీసుకొచ్చి పాస్ చేస్తారా? మీ వల్ల కాని పనిని మీరు రాహుల్ గాంధీ గారి లోక్సభలో చర్చలు తీసుకురావాల్సింది, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ఉన్నటువంటి రాజ్యసభలో కూడా చర్చలకు తీసుకురావాల్సింది, మీ ఎంపీలు ఉన్న లోక్సభ రాజ్యసభలో చర్చలు